హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. నిన్న షర్మిల గారు ఏపీ పీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఆవిడ చేసినటువంటి ప్రసంగం, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసినటువంటి విధానం, ఆ ప్రసంగంలో మాట్లాడటం స్టార్ట్ చేయగానే అక్కడ ఉన్నటువంటి జనాలంతా కూడా సీఎం 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 అని గొడవ చేయటం, ఒకసారి అది వింటే కూడా ఏం చెప్తారు సార్? ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందని, తర్వాత మొదటిదానికి దిక్కులేదట కడదానికి కళ్యాణం అని ఇలాంటి సామెతలు విని విని చచ్చిపోతాను. ఆ కాంగ్రెస్ వాళ్ళు 10 ఏళ్ళు పొద్దుందో సీటు అన్నది గెలిచి ఏకంగా సీఎం దాకా వెళ్ళిపోయారంటే చాలా హాస్యాస్పదంగానూ ఆశ్చర్యకరంగానూ ఉంటుంది. ముఖ్యంగా ఈ బీజేపీ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి నేను రీసెంట్గా గమనిస్తుంది ఏంటంటే ఈ పారాషూట్ బ్యాచ్ గనులు తప్ప స్వయంగా స్వతంత్రంగా పార్టీ కష్టపడుతూ చిత్తశుద్ధి చాటుకుంటున్న వాళ్ళకి ఎవరికి కన్సిడరేషన్స్ లేవు. నేను చాలా విశ్లేషణలో చెప్పా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ని అలా అలా వదిలేసిన కాంగ్రెస్, జాతీయ కాంగ్రెస్ ఇవాళ కాంగ్రెస్ నాయకులు వాళ్ళందరికీ ఓ రాజ్యసభ ఏదో ఇచ్చి ఈరోజు వాళ్ళందరినీ లైమ్లైట్లో ఉంచవలసింది పోయి ఇవాళ 10 సంవత్సరాల తర్వాత తగుదనమ్మ అని వాళ్ళ షర్మిలమ్మ గారు తీసుకొచ్చి ఆవిడకి అధ్యక్షురాలు ఇచ్చి కాంగ్రెస్కి పునర్వైభవం అంటే ఇప్పటిదానికి 2014లో జుట్లు ఎందుకు పీక్కున్నట్టు వాళ్ళు ఇల్లును. ఈ అమ్మ కూడా ఎన్నాళ్ళు బట్టి చాలా అన్న చుట్టూ తిరిగి తర్వాత ఆవిడ స్వతంత్రంగా ఒక తెలంగాణలో పార్టీ పెట్టి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అంటే ఏదొస్తే అది అవకాశం ఏదైనా సద్వినియోగపరుచుకోవాలనే తాపత్రయమా, లేదంటే ఇది ఇటు తిరిగి అటు తిరిగి ఏం చేద్దామన్న దగ్గర చూస్తే మళ్ళీ కాంగ్రెస్కి పునర్వైభవం తేయడానికి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, రాజశేఖర రెడ్డి గారి అంశే దిక్కైంది. సో ఒకళ్ళకి అన్యాయం చేసి ఇంకొకరికి సముచిత స్థానం అన్న దగ్గర ఈ ద్వంద్వ వైఖరి కాంగ్రెస్ది వాళ్ళకి తెలుసుకోవాలి. ఓకే, ఇక్కడ మీకు రాజశేఖర రెడ్డి గారికి కొంప ముంచుతుంది ఎవరంటే 2 అల్లుళ్ళే. ఆడ సునీతమ్మకి అలా ఆయన వాళ్ళు బాగా కలిపి అంత పుట్టుముచ్చారు. ఈ అమ్మకి ఆ బ్రదర్ అనిల్, ఆ గనులు, చెత్త చెదనం, ఆ ప్రవచనాలు చెప్పుకోరు బాబు అంటే ఆయనకేమో అన్ని కావాల్సి వస్తున్నాయి రాజకీయాలు. దూరంగా ఉంటాడు, దగ్గర ఉంటాడు, ఏడు చేస్తారు ఆయనకే తెలియకుండా అన్నమైన పనులు చేసుకుని ఇది ఇక్కుమాల చెత్త చెదరం అవసరమా అనుకోవాలి ఎప్పుడైనా సరే. సో వీటి నుంచి వచ్చే దాంట్లో దైవ కార్యక్రమాలకి దైవాంశ సంభూతుల్లో పరిగణించబడుతున్న అనిల్ గారు ఇస్తున్న వెనక నుంచి బొంబాడింగ్లే ఈ 2 అక్క చెల్లెలకి ఉపద్రవాలకి కారణం. వాళ్ళ గురించి వీళ్ళు పరితెప్పిస్తూ వీళ్ళు రాజకీయ క్షేత్రంలో ఆరంగేట్రాలు చేసి ఒకలేమో ఆ సునీతమ్మేమో తెలుగుదేశంలోనే ఆ విగ్గురాజుని నమ్ముకుని నానా తెప్పలు పడి ఆ అమ్మాయి తిరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ అమ్మాయి వంతైంది, అంతకన్నా ఇంకేం లేదు. ఆ భౌగోళిక ఛానల్లో కొట్టిన పంపుకి వీళ్ళు 10 మందిని పెయిడ్ ఆర్టిస్టులతో సీఎం మరిస్తే సంతృప్తి చెందిపోదాం అని రాజకీయ అరంగేట్రం చేద్దామంటే రాజశేఖర రెడ్డి గారి వంశంలో రాజశేఖర రెడ్డి గారికి తగ్గ స్థాయి ఈ అమ్మాయికి ఉంది. ఖచ్చితంగా రాజకీయాలు చేయడానికి ఎందుకు ఆ కాంగ్రెస్ అన్న దగ్గర ఆవిడే ప్రశ్నించుకోవాలి, ఆవిడే సమాధానం చెప్పుకోవాలి. ఇక్కడ గతంలో కాంగ్రెస్ని విభేదించిన విధానం కానీ ప్రతి దగ్గర రాజకీయ క్షేత్రంలో ఒక దగ్గర ఎక్కడో దగ్గర కట్ ఆఫ్ పాయింట్ ఉంటుంది, దానికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి, తీసుకురావాల్సిన పరిస్థితి, ఓ ధైర్యమైన స్థితిని వాళ్ళు కాలే ప్రయత్నించుకుంటారు. మనం ఏం చేస్తాం దానికి? ఓవరాల్గా దీంట్లోంచి ఒక అవుట్కమ్ డెరైవ్ అవుదాం అన్న దగ్గర ఏడో తంతే బూర్లు కాపలా పడినట్టు లేదా తుంటి కొడితే పలురాలు అన్నట్టు చూసుకుంటే ఏడ తెలంగాణలో పార్టీ పెట్టడం ఇక్కడ కోడలని నానా తెప్పలు పడి 10 తిరిగిన తర్వాత ప్రభుత్వ మార్పులకు ఏమైనా ఉపయోగపడుతుందేమో సరే చూడాలి, అంతకన్నా ఇంకెళ్ళి. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు మచ్ హెడ్ ఆఫ్ ఎనీథింగ్ ఒక స్మైల్ చేస్తున్నారు గవర్నమెంట్ని. నేషనల్ లెవెల్లో జాతీయ పార్టీలు రెండింటితోనూ సమన్వయపరచుకోవాలి కదా. ఇప్పటిదాకా బీజేపీతో బాగానే ఉంది ఆయనకి. రేపు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వస్తే అన్నది ఒక హైపోథికల్ ఈక్వేషనే కదా. ఎందుకంటే 10 years యాక్టింగ్ మనిషిని ఇక్కడ కేసీఆర్ గారిని ఇంట్లో కూర్చోబెట్టాడు, నరేంద్ర మోడీ ఏమైనా తీసిమార్కన్నా పైసలు పుట్టాడు ఆయన. సార్ వాళ్ళకి కూడా ఇంకేం చేయాలి తెలియక రాముడు అని తిరుగుతాడు, ఆ గుళ్ళంపుడు తిరుక్కుని పెద్ద ఆయన అయిపోయాడు కాబట్టి ఆయన. అలాగే ఉంటుంది ఇలా కూడా. ఒక దగ్గర ఎక్కడో దగ్గర కట్ ఆఫ్ పాయింట్ల దగ్గర వాళ్ళ పార్టీలు వాళ్ళు సర్వే చేసుకోవాలి, వాళ్ళ ఆస్తులు వాళ్ళు పరిరక్షించుకోవాలంటే ఒక గేమ్ కార్డు, ట్రంప్ కార్డు కింద వాడుతున్నారు, అంతకని ఇంకెళ్ళేది దీంట్లో. కానీ ఇచ్చినటువంటి మొట్టమొదటి స్పీచ్లోనే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడారు అంటే ఏం చెప్తారు సార్? ఏడు చేస్తారంటే రాజకీయాలకు వచ్చింది తీరాడు అని ఉండదు, వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ఈ అమ్మాయి మాత్రం భలే చెప్పింది, నాకైతే చాలా నిన్న మణిపూర్ ఘటనల్ని చాలా బాగా చెప్పింది. సబాష్, నువ్వు క్రిస్టియన్ సామాజిక వర్గంకి మీ ఆయన పెద్ద ప్రవచకారుడు కదా, నువ్వు ఇక్కడ పార్టీ పెట్టి మమ్మల్ని ఊగిపోయావు కదా సంవత్సరం పాటు, ఇక్కడ మమ్మల్ని ఉయ్యాల్లో ఊపిందానివి. మరి ఆ మణిపూర్ ఘటనలో మీ ఆయనది నీది ఖండనలేవి. మీరేదో ఇక్కడ ఉత్తరించి ఊళ్ళు వెళ్ళి మణిపూర్కి వెళ్ళి సంఘీబోలు ప్రకటించి ఆయన ఏమో 4 మంచి ప్రవచనాలు చెప్పి వస్తే అరే ఆ క్రైస్తవ సామాజిక వర్గానికి ఎంత అన్యాయం జరుగుతుంటే ఒక మత ప్రబోధకుడుగా ఈ షర్మిలమ్మ నిజమైన క్రైస్తవురాలుగా నమ్మిన జీసస్కి న్యాయం చేయడానికి వీళ్ళంతా సాయంగా మణిపూర్ 2 లారీలు సామాన్లు వేసుకెళ్ళారు, వాళ్ళకి పెంచారు, అక్కడ మంచి ప్రవచనాలు చెప్పారు, శాంతి కామకులుగా మాకు ఏ పనులుగా ప్రవర్తించారని చెప్పడానికి ఒక కొదంతం చెప్పమనండి. ఇవాళ ఓ మైక్ దొరికింది కదా అని ఒక పార్టీ అధ్యక్షురాలు అయిపోగానే ఈ ముఖ్యమంత్రి మీద ఆడిపోసుకోకపోతే ఫెడరల్ సిస్టంలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కటి దేశ హోంమంత్రి ఇలాంటి వాళ్ళందరూ పరిరక్షించుకోవాలి. అంతేకాని క్రైస్తవ సామాజిక వర్గానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యండి క్రైస్తవ సామాజిక వర్గం ఉద్ధరించడానికి ప్రపంచ యాత్రలు చేయలేడు కదా ఆయన.
అంతే కదా. అదేంటంటే ఏది మనకి మైకి దొరికింది కదా అని ఏది పడితే అది మాట్లాడితే వాళ్ళు రాహుల్ గాంధీ గారు నార్త్ ఈస్ట్ స్టేట్లో తిరుగుతున్నారు కాబట్టి ఆయన ప్రశంసలు పొందాలని చెప్పి తాపత్రయంలో ఇహపరాలు మర్చిపోయి మాట్లాడితే ఇలాగే ఉంటుంది. ముందు మీ ఆయన పంపించమ్మా నాలుగు మంచి స్పీచ్లు ఏవి అమ్మను. మా సోహన్ బాబులాగా అందగాడు రైన్ కోట్లు అవి వేసుకుని తిరుగుతుంటాడు కదా, కోట్లు గీట్లు వేసుకు వెళ్ళాలి, మంచి మాటలు చెప్పి రమ్మను. శాంతిక్రమకంగా ఏం చేయబోతున్నాడు, అక్కడ ఏం చేశాడో ఒకసారి చెప్పి ఎస్ నా వంతు బాధ్యతగా ఒక రాజకీయ క్షేత్రంలో ఒక రాజకీయ పెట్టిన ఒక అధ్యక్షురాలుగా నేను కూడా ఈ పని చేశాను కాబట్టి నేను మా అన్న చేయలేదని అప్పుడు వెళ్ళేది చూపించు. ఇది గురువు ఎందుకని సామెతే, తన దాకా వస్తే ధర్మాలు మార్చుకుని ప్రవచనాలు చెప్పడానికి మాత్రమే ఉపయోగపడతాయి రాజకీయాలు అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. ఇంతమంది స్టేజ్ మీద ఇతరేత మహారాజులు రఘువీరారెడ్డి గారు ఇలాంటి వాళ్ళు అందరూ ఉండి కూడా అలాగేదో అయిపోయింది అంతే. అయిపోయిన పెళ్లికి బాధ్యాలు కొట్టుకుంటూ మళ్ళీ పునరుత్తేజం తెచ్చుకుని ప్రత్యేక హోదా మీద ఇప్పుడే ఏమా నీకు బాధ్యత ఎంత ఉంది? నిజంగా నీకు అంత బాధ్యత, అంత కర్తవ్యం, అంత కార్యదీక్ష నిజంగా ఉన్నప్పుడు నువ్వు మీ అన్న కలిపి చేసిన పాదయాత్రల సారాంశంలో ఎవరెవరు ఏం చెప్తున్నారో అందరికి తెలుసు కదా. ఈ ప్రస్థానంలో ఇక్కడ ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది ఇవన్నీ మనందరికీ తెలుసు కదా. ఈ ప్రత్యేక హోదా చుట్టూ మళ్ళీ కథ మళ్ళీ మొదటికి వచ్చి వెనక నుంచి మళ్ళీ ముందు రికార్డింగ్ డాన్స్ రీల్ డాన్స్ చేద్దాం అంటే వాట్ ఈస్ దిస్? ఇప్పుడు అయిపోయిన ముగిసిపోయిన అధ్యాయం నెత్తినోరు కూడా చెప్తున్నా బీజేపీకి ఎవడో ఏం చేయలేకపోతున్నాం. ఆ తెలుగుదేశం కూడా ధర్మపవర్ దీక్షలు చేసి తెరబడిపోయి అవుట్కమ్ లేకుండా చిడతలు కొట్టుకుంటే 23 సీట్లతో పరిమితమైంది. ఈ 25 మందికి నాకు ఇవ్వండి నేను చేస్తానన్నాడు మొదటి రోజు. ఇప్పుడైనా మన అవసరం నిజంగా పార్లమెంట్లో లేదు. ఇవాళ 11 స్థానాలతో రాజ్యసభ ఎంపీ కాంకర్ చేసి ఇవాళ ఏం చెప్తారు చూడండి. టైం ఇవాళ మన టైం బాల్ మన గ్రౌండ్లోకి రాందే మనం ఏం ఆడతాం అంతే కదా. ఆట ఆడడానికి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైత్యమైంది 11 సీట్లతో. అంచేత గేమ్ రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో ఒకసారి వేచి చూడాలి. అంతేగాని మీరు రాజీవ్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు రావడం ప్రత్యేక హోదా మీ సంతకం పెడతానని చెప్పి నిజమే. ఆనాటి ఆయనలో ఇంతమంది అతిరథ మహారథులను ఈ కాంగ్రెస్ వాళ్ళు ప్రశ్నించడానికి నోరు ఎందుకు రావట్లేదు నాకు అర్థం కాదు. ప్రశ్నించవలసింది జగన్మోహన్ రెడ్డిని, చంద్రబాబు నాయుడిని కాదమ్మా. 3 రాష్ట్రాలు విభజించిన వాజ్పేయి గారి గవర్నమెంట్ లో పరిరక్షించిన కాంగ్రెస్ గవర్నమెంట్, అదే కాంగ్రెస్ గవర్నమెంట్ 2 రాష్ట్రాల కింద తెలుగు రాష్ట్రాలను ఎడగొట్టినప్పుడు పరిరక్షించిన బీజేపీని ప్రశ్నించారు. వీళ్ళేం చేస్తారు ఇక్కడ ఎడగొట్టి మన మోహన్కి 2 రాష్ట్రాలని చెప్పి ఒకనేమో ఆంధ్రప్రదేశ్ అని ఇంకోనేమో తెలంగాణను ఇక్కడ పడేసి విభజన హామీలు ఒకరు కూడా ఇవ్వకపోతే మన రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని ఆడిపోసుకుంటే ఎవరిని బీజేపీ నువ్వేం ప్రశ్నించాలి? ఈ పదానికి నువ్వు జాతీయ పార్టీ అధ్యక్షులు దేనికి చేయాలి అంటే రాష్ట్ర సమస్యను మళ్ళీ 2 ప్రాంతీయ పార్టీల చుట్టూ తిప్పుతో స్వార్థ ప్రయోజనాల పరిరక్షణ కోసం తెరలేపుకునే రాజకీయ కుచిత బుద్ధి కింద నేను చెప్పాలి. అందుకే ప్రాంతీయ పార్టీలు పెట్టిన వాళ్ళు తీసుకెళ్లి జాతీయ పార్టీ అధ్యక్షులు చేస్తే భావాలు ఇలాగే ఉంటాయి, సంకుచిత భావాలే ఉంటాయి. నిజమేం తప్పు ఒకటి చేశాను ఆయన తెలిసి ఇక్కడ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకోవడానికి ఈ పడదానికి ఎందుకు జనసేన పార్టీలాగా ఆ కేఏ పార్టీలకి ఇంకో పార్టీ పెట్టుకుంటారా? అదే తెలంగాణలో పెట్టి పార్టీ వాళ్ళు ఇక్కడరా అదే పని చేస్తున్నా కొత్తగా ఇంకో కొత్త కొత్త అన్నమాట. అదే స్క్రిప్ట్ సేమ్ అలాగే పేరు మాట జాతీయ పార్టీ అంటే ఏముంది? అది ఆ పడదానికి భౌగోళిశాలలో చెప్తే దరిద్రం అంతా అదే కదా రోజును. వాళ్ళకి మధ్యలో ఒకలాగా ఆయన మీద పడి ఆ జగన్మోహన్ రెడ్డి మీద గతంలో చంద్రబాబు నాయుడు పడి ఆడమే కదా ఈ బతుకంతాను. నిజంగా మనకి దాష్టికం చేసిన బీజేపీని పల్లెత్తి మాటని దమ్ము తెరు కాంగ్రెస్ అధ్యక్షుడు నీకు కూడా లేదని మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ అయింది. అన్న ఆడిపోసుకోవడానికి గతంలో చంద్రబాబు నాయుడు ఆడిపోసుకోవడానికి పక్కన కేఏపాల మీద ఆడిపోసుకోవడానికి తప్ప దేని పనికి వస్తుంది ఈ రాజకీయాలు? ఈ పడదానికి వీళ్ళందరూ కలిపి ఊగిపోవడం ఎందుకు? మణిపూర్లో జరిగిన ఘటనలకి ఎవరు బాధ్యత వహించాలి? దేశ అధ్యక్షుడు, దేశ ప్రధానమంత్రి, దేశ హోంమంత్రి బాధ్యతలు కానీ ఎక్కడెక్కడో క్రైస్తవ సామాజిక వర్గాన్ని నమ్ముకున్న పాపానికి, క్రైస్తవుడు అయిన పాపానికి జగన్మోహన్ రెడ్డి గారు పంపుకోవాలంటే నువ్వు పార్టీ పెట్టి ఉదరించి ఒక తెలంగాణలో ఏం చేసినావు? ఒక ఖండననే ఉందా నీ దగ్గర నుంచి? నేను ఒక బోధనైనా ఇచ్చాడు అక్కడికి వెళ్ళి. అంతే కదా. మళ్ళీ గొల్లు కావాలి, ఆంధ్రప్రదేశ్ గొల్లు మాత్రం బ్రహ్మాండం కావాలి వీళ్ళందరికీ. వాళ్ళకి ఎంపీ సీట్లను మొత్తం ఆస్తులు కావాలి వాళ్ళకి. ఇంకో చెల్లికి, ఈ చెల్లికేమో మొత్తం రాజ్యాధికారం, రాజ్యకాంక్ష. వెనక నుంచి పంపులు కొట్టిన వాడు తెలుస్తుంది. 2 రోజులు అయితే అన్ని కథలు బయటకు వస్తాయి. చదివింది సేమ్ యాస్టీ స్క్రిప్టే అంటారా? నా లోకేష్ ఏ విధంగా మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ ఏ విధంగా మాట్లాడాడు, కేఏ పాల్ ఏ విధంగా మాట్లాడాడు, అలాగే జగన్ రెడ్డి అని సంబోధిస్తూ మాట్లాడటం స్టార్ట్ చేసింది. నేను తెలియదు మీ అన్న రెడ్డో కాదు, ఇప్పుడు కొత్తగా రెడ్డి అడ్జెక్టివ్ యాడ్ చేసినట్టు. అదే మరి చెప్తున్నాను, అమ్మ పుట్టినళ్ళు మేనమామ గారి కానీ ఎందుకమ్మా ఎవరికి తెలియవు. నీకు గౌరవం ఉంది సమాజంలో. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నీ మీద నువ్వు ఏటైనా చేయి, రాజశేఖర రెడ్డి గారు అమ్మాయినా నీకు ఒక గౌరవ మర్యాదలు ఉన్నాయి. మర్యాద ఆ మర్యాద నిలబెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఏం తక్కువైంది నీకు? వాళ్ళు కూడా నువ్వు ఎంత కాదన్నా పిలిచి నీకు అధ్యక్షురాలే ఇచ్చారు కదా, అది స్థాయి నీది. అది రాజశేఖర రెడ్డి గారి లెగసీ. దాన్ని ఎవడేమి కాదనలేడు. దాన్ని పట్టుకుని కూడా ఇంకా మళ్ళీ ఇక్కడ జగన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పులివెందులు ముద్దుపేట జగన్మోహన్ రెడ్డి గారు, ఇవన్నీ మాకెందుకు సంబంధాలు?
ముందు చేయవలసిన పని చెప్పు. 10 సంవత్సరాల ప్రత్యేక హోదా గాలి కలిసిపోయి కంట కలిసిపోయి ఎందుకు పని రాకుండా ఈ రాష్ట్రానికి కొత్త ఉత్తేజం ఏమవుతుంది? అదే పడికట్టి పదం పాసిపాటలు పాడిందే పాడరా పాసిపాలు దాసరని అదే పాట పాడే బదులు ఆ వెంకయ్యనాయుడికి ఇప్పుడు బతికేవాడు కదా ఆయన, అరుణ్ జైట్లీ అయితే చచ్చిపోయి నువ్వు నీ వల్ల కదా ఇది జరిగిందని కేసు పెట్టమని రఘువీరారెడ్డి గారిని అడిగి ముందు వెంకయ్యని జైల్లో పెట్టండి ఫస్ట్. ఆ రోజు అడ్డుపడింది అదే కదా, పెన్నుకైతే పెట్టి మన్మోహన్ సింగ్ రాసి దగ్గర సైన్యంలో అడ్డుపడింది వెంకయ్యనాయుడు అరుణ్ జైట్లీ. దాని గొంతు కట్టండి ఫస్ట్. దానికి ధైర్యం లేదంట. అరే అలాంటి మళ్ళీ మా పకోడీలు శనక్కాయలు వ్యాపారం జేబులో జంతికలు వేసుకుని పిచ్చుకోవడం ముచ్చులు అందరూ ఎడి చేస్తారు వీళ్ళు. సో అంటే అభిమానులు వైఎస్ఆర్ గారు అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎదుగుతున్నారు, బద్ద విరోధితో అంటకాగుతారా, చంద్రబాబు ఉన్న కూటమిలో చేరతారా, ఆలోచించుకోండి అనేటువంటి ప్రశ్నలు ఇస్తాం. నాయకులు దిక్కు దేవాలి లేదంటే వీళ్ళే ఆ కూటమి ఏంటండి నాకు అర్థం కదా. ఏంటి కూటమి వీళ్ళు ఒక సొంత పెత్తనాలు సెల్లు మిగిలిన వాళ్ళు అందరూ ఆ ఏగు మేకలో తిరుగుతున్నారు కదా. మమతా బెనర్జీ చాలా ఆడుకుని కబడ్డీ ఆడుకుని అవతల వేసిరేయడానికి ఎవరికి దిక్కు దేవాలేదండి. వీళ్ళే వెనక మొక్కలు చాట్లు వేసుకుని వేయడానికి వెళ్ళడానికి తిరుగుతుంటారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. వీళ్ళతో ఏమవుతారు సార్ దమ్మిడికి ఉపయోగపడిన రాజకీయాలు. 10 సంవత్సరాల రాష్ట్రాన్ని వివక్షకు గురి చేసిన ప్రశ్నకి సమాధానం చెప్పండి దమ్ముంటే. రాజశేఖర బిడ్డ కాకుండా మామూలుగా షర్మిల అనే ఒక వ్యక్తిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్కి ఏ ఉద్ధరిస్తుందో చెప్పమనండి సరే. కొత్తగా చేయడానికి మాత్రం ఏముంది కానీ అప్పుల పురాణం ఎత్తుకుంది ప్రసాద్ గారు. అదే దిక్కుమల పేపర్లు చేస్తే బుర్రంతా పాడైపోయి వాళ్ళేమో మొత్తం కలిపి 10 లక్షలు చెప్పారు, ఇప్పుడు అంచెలంచెలుగా మొత్తం కలిపి 10 లక్షలు చెప్పింది. ఏ రాయిస్తున్నాడు పల్లోడు కొట్టుకోవడానికి ఏదైనా ఒకటి ఏడ అంచెలంచెలుగా చెప్పారు. మరి ఇప్పటిదానికి ఎఫ్ఆర్ఎం లిమిట్లు ఇచ్చిన ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఆర్బీఐ కానీ లేకపోతే ఇచ్చే కార్పొరేషన్ బ్యాంకుల నుంచి తీసుకొచ్చిన అప్పులు వీళ్ళందరూ కళ్ళకు గంతలు కట్టుకుని గాంధార్లో తిరుగుతున్నారు వాళ్ళు. లేకపోతే ఒకరికొకటి తెలియకుండా అప్పులు ఇస్తున్నారా? ఏదో వాళ్ళు రాస్తారే ఆ పిచ్చి రాతలని రాసి వీళ్ళకి ఒరిజినల్గా తెలివితే అట్లా ఎక్కడ ఎడితే 4 పేపర్లు చదివి వచ్చి ఓసుకోలు కబుర్లు చెప్పుకోవడానికి ఎవడో వెనకాల కూర్చొని స్క్రిప్ట్ రాసి ఇస్తారు, అది పట్టుకుని చదువుతూ ఉంటారు. ఇప్పుడు మాట్లాడిన మాటల ప్రకారం చంద్రబాబు గారు వెనకాల ఉన్నారనుకోవచ్చు అంటారా? ఆగే పనిలో తిరుగుతుండే రామ ఊరోళ్ళకైతే అందరూ మీ భార్య ఒకడే వెళ్ళాడు రాముల ఇంకే అలాగే ఇవి కూడా. రీసెంట్గా సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసిన సెట్ గురించి కూడా చాలా కామెంట్లు చేశారు. భార్య బయటికి రాదు కాబట్టి భార్య కోసం ఇంట్లో సెట్ వేసుకున్నారు అనేసి ఉంటుంది. మరి వాళ్ళు వెళ్తూ సింగిల్గా ఎందుకు వెళ్ళినట్టు ఏం చెప్తారు? అదే మరి వాళ్ళకైతే ఒక రూల్ వీళ్ళకైతే ఒక రూల్. వాళ్ళ దాకా వచ్చాక ధర్మాలు అన్నీ మారిపోయి వీళ్ళు ధర్మ పరిరక్షణ కోసం వాళ్ళే ఉన్నట్టు చెప్తారు. వీళ్ళు వచ్చాక ధర్మాలు నిలబెట్టించాలి. వాళ్ళకు మతం కులం ఉంటుంది అన్నది వీళ్ళకేం పట్టదు. అయినా సరే 10 మెట్లు దిగుతారు. ముఖ్యమంత్రి సీట్లో ఉన్న వాళ్ళు ఎవడైనా సరే కుల మతాలకు అతీతంగా పరిపాలిస్తారన్న బేసిక్ ఇంగిత జ్ఞానం ఏడిస్తే ఎవడన్నా మాట్లాడచ్చు. ఈ అమ్మాయి జ్ఞాపకొచ్చు కదా అక్కడికైతే ఈ అమ్మాయి ఏదో కష్టమైన క్రిస్టియన్ కానట్టు అలాగే ఆయన బేపనోడే మళ్ళీ క్రిస్టియన్ అనేది మర్చిపోయింది. ఈ అమ్మాయి పుట్టుకుతున్న క్రిస్టియన్. జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ సమాజంగా మణిపూర్లో జరిగిన అన్యాయం మీరు ఇప్పుడు నిద్రలేస్తే సమాజం ఎప్పుడు నిద్రలేచింది. ఎవరి మాట కాడ ఖండించుకుంటే ఎవరి మాట కాడ మాట్లాడవలసిన మాట్లాడుకుని వచ్చారు. మీకు ఇప్పుడు తెలివి వచ్చిందని మేము మాట్లాడమంటే ఎక్కడ అవుతుంది? ఎందుకు రాహుల్ గాంధీ అక్కడ తిరుగుతుంది కాబట్టి. వీళ్ళందరూ ఏ రోజు కాదు ఉనికి చాటుకునే బ్యాచ్ లేదు. అంటే రాజకీయంగా షర్మిల వేస్తున్న అడుగులు కావచ్చు, ఆమె చేస్తున్న కామెంట్లు, ఆవిడ తీసుకుంటున్న నిర్ణయాలు సగటు వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు బాధిస్తున్నాయి. దీంతో పాటు ఆమె చేస్తున్న వ్యాఖ్యలు వైఎస్ అభిమానులు ఆవేదన గురి చేస్తున్నాయి. ఆ కాంగ్రెస్ వాళ్ళకే దిక్కులేక 2 రాష్ట్రాల్లో పూర్తిగా మట్టి కొట్టుకుపోతున్న దగ్గర మళ్ళీ ఆ మహానుభావుడు జ్ఞాపకం వచ్చి రాజశేఖర రెడ్డి గారు లేకపోతే దిక్కు దివాన్ లేదంటే ఈ అమ్మాయి ఖాళీగా ఉంది కాబట్టి ఈయన పిలిచి ఈ అమ్మాయితో రాజకీయాలు చేయించి ఆడుకుంటున్నారు. ఇదేదో వెనకటికి సామెత ఉంటుంది, మీరేదో రాజకీయ అడుగులు అనరు, ఎత్తెత్తి ఇంగ్లాండ్ మీద కాలేసిన పరిస్థితి తీసుకొచ్చుకుంది అమ్మాయి. అట్లీస్ట్ తెలంగాణలో ఇండిపెండెంట్గా నిలబడి ఉండి ఆ అమ్మాయి గ్యారెంటీగా కాంగ్రెస్ ప్రభుత్వం రాకుండా చేసింది. నిజంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు తన మరణానంతరం ఆయన జరిగిన అన్యాయానికి రివెంజ్ తీసుకునే గోల్డెన్ ఆపర్చునిటీ వదిలేసి ఇవాళ తీసుకెళ్లి ఆలకే ఆర్తపల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చాక మళ్ళీ ఎగరేసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ తెస్తానంటే ఏం ఆలోచించాలి నాకే తెలియదు. నా వల్ల తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిందని చెప్తున్నా. నిజమే కదా. ఆ బీఫామ్లు రాని వాళ్ళు 4 వేసుకుని రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తుంటే వాళ్ళు గెలిచిన 1000 ఓట్లు 500 ఓట్ల లోపలే గెలిచిన 25 నియోజకవర్గాల్లోనే గ్యారంటీకి నోట్లు మట్టి కొట్టుంది. ఈ ఎమ్మికి తెలియట్లే ఇక్కడి నుంచి ఎత్తే ఆంధ్రకేసరి కానీ రేవంత్ రెడ్డి మాట నెగ్గించుకోవడం కనీస అంకిత జ్ఞానం కూడా లేదు ఈ అమ్మాయికి. వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు. ఈ అమ్మాయి అక్కడికి వస్తుందని అక్కడ ఏదో ఇప్పుడు ఎంత కదని కడప సీట్ ఇస్తారు. రాజశేఖర రెడ్డి గారి ఫ్లేవరు రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి అని డిఫరెంట్ వైబ్రేషన్స్ ఉంటాయి కదా. సేమ్ వివేకానంద రెడ్డి గారి చెవి చేసిన ఎమ్మెల్సీ ఓటమిలకే చెవి చూస్తుంది. వెనకాతలు ఎవడు నడిపిస్తున్నాడు, ఎవడు నడిపిస్తాడు, ఎవడిని అడుగుల్లో ఎవడు అడుగు జాడల్లో ఎవడు బురదలోంచి కాలు తీసి నడుస్తున్నాం, ఇటు తిరిగి అడి తిరిగి ఎంగిలాకుల మీద కాలేంచే పరిస్థితి తీసుకొస్తున్నారన్న కనీస అవగాహన మిస్ అయితే అప్పుడు ఏమవుతుందంటే నూతుల కప్పలాగా ఆర చుట్టూ తిరిగారు అనుకోండి ఇలాంటి వస్తారు బుద్ధిమాంద్యమే వస్తుంది. అలా జగన్మోహన్ రెడ్డిలోకి బయటకు వచ్చి దుంపానైనా తేల్చుకుందాం అని ఉన్నప్పుడు ఓ డిఫరెంట్ వైబ్రేషన్స్ వస్తాయి. అదే అన్నకి చెల్లికి తేడా. ఇది బేసిక్గా ఎవరైనా గ్రహించగలిగితే ఆసరా పథకం ఈ అమ్మాయి ఎవరో ఓత ఉందో ముందుకు వెళ్ళలేదు.
ఆయన అలా కాదు కదా, నాకు నేనే. అవును. మొన్న చూడండి నా పెళ్ళికి వచ్చినప్పుడు, ఎంగేజ్మెంట్కి వచ్చినప్పుడు ఎస్ సార్. ఆయన ఆర్త్రం పడుతుంది, ఈ అమ్మాయి కాస్త బెట్టి చేస్తుంది అన్న విషయం ప్రజలకు అర్థమైంది. అవును. హెచ్చులకు పోతే మా కష్ట గారు చెప్పినట్టు లాస్ట్కి పెచ్చులు ఉడితే, అంతకని ఇంకేం లేదు. అంటే ఇప్పుడు ఆనాడు భూతంలో కనిపించిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు షర్మిలకి దేవతలా కనిపిస్తుంది అంటారా? అయితే మరి చదివేస్తే ఉన్నమతి పోయిందని, ఎదిగిన కొద్దీ ఒదగమని అని పాటలు విన్నాం, కానీ ఎదిగిన తర్వాత ఉన్న బుర్ర కూడా పోయింది. ఎవరి వల్ల మనకి ఎంత కష్టాలు వచ్చే ఎన్నాళ్ళు, ఎంత కుటుంబం అంతా ఎంత మానసిక సంఘర్షణకు గురైందన్న అవగాహన మర్చిపోతే ఏమవుతుంది? అందుకే చెప్పుడు మాటలు వింటే చెవులు పోతాయి, అంతకని ఇంకేం లేదు. కానీ రీసెంట్గా కూడా తెలంగాణ ఎలక్షన్స్ ఒక 1 month బిఫోర్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శలు చేస్తూనే ఉన్నారు కదా, కానీ ఆ 1 monthలోనే మొత్తం సినారీ అంతా మారిపోయిందంటారు సార్? ఏం మారిపోవడం సార్, అవకాశవాద రాజకీయాలకు తెరలేపుకున్నప్పుడు స్వార్థ ప్రయోజనాలే పరిరక్షించబడతాయి. చంద్రబాబు నాయుడు చూడండి, నేను నా కొడుకు నేను 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 తప్ప ఇంకేడు సినిమా కనబడి నేనంటే నేనని సినిమా తిరుగుతుండు. ఈ అమ్మ కూడా అలాగే. రాజశేఖర రెడ్డి గారు పేరెత్తందే మామూలు ఒరిజినల్ ఐడెంటిటీ లేని వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారికి మేకేమండి, రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి అయినా సరే ఆయన ఒరిజినల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఇంకా చెప్పాలంటే ఆ మాటకి కాంగ్రెస్ ఆయనలో ఆయన అంతటా ఆయన కష్టపడి పనిచేసే కాంగ్రెస్కి అధికారంలో తేగలిగాడు. ఈయనకేంటది 2 టర్ములు స్ట్రాంగెస్ట్ అపోజిషన్ గాను ద బిగ్గెస్ట్ రూలింగ్ పార్టీ కింద వాళ్ళు శాసించే స్థాయికి వెళ్ళగలిగాడు. అది చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటే షర్మిలమ్మలాగా మిగలవలసి వస్తుంది. చెట్టు నా అంతటి నేను ఆ విత్తనం నుంచి కొత్త చెట్టునే ఇచ్చేస్తే ఆ చెట్టుకు వచ్చినంత వైబ్రేషన్స్ వస్తాయి, అందుకని ఇంకేట్లేదు. సింపుల్. రాజారెడ్డి మనోడు జగన్మోహన్ రెడ్డికి, రాజారెడ్డి గారు పేరు పెట్టుకున్న షర్మిల కొడుక్కి ఎంత తేడా ఉంటుందో అలాగే షర్మిలమ్మకి జగన్మోహన్ రెడ్డికి అంతే తేడా ఉంటుంది. చెట్టు నీడను బతికినోడికిను కొత్త చెట్టుతో నీడ ఇచ్చేవాడికి చాలా తేడా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కొత్త చెట్టుతో నీడనిచ్చేయడానికి, అంటే ఆ వంశంలో ఆ రాజకీయ ఫ్యామిలీలో రాజశేఖర రెడ్డి గారు నేను నా వల్ల 10 మంది అన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను నా వల్ల ఇంకో 10 మంది అనుకోండి, అంటే 10 + 10 20 అనుకొని ఒక డిఫరెంట్ వైబ్రేషన్స్ క్రియేట్ చేయడానికి ఆయన రాజకీయ ప్రస్థానం ముందుకెళ్తారు. ఈ అమ్మిడి తిరిగి నేను 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 అనుకునే లాస్ట్కి వచ్చి మళ్ళీ అదే మొదటి సెట్ అలా ఈ సెట్ కిందకే వచ్చి అదే నేను ఈ అమ్మ శాత తీరుతో 10 మందికి శాత తీర్చే కార్యక్రమంలో ఇవి చేస్తున్న పని వల్ల ఏమవుతుందంటే ఆ రాజశేఖర రెడ్డి గారి వల్ల 10 మంది నేడ తీరే దగ్గర ఈ అమ్మి మళ్ళీ వెనక్కి వస్తే ఉన్న 10 మందిలో వాడిని బయటికి పంపించి 9 మందికే నేడిచ్చే తండ్రి స్థాయిని తగ్గిస్తుంది అమ్మాయి. అది గ్రహించుకోగలిగితే చాలు, అంతకన్నా ఇంకేట్లేదు. కానీ చాలామంది వైఎస్ పేరు మాట్లాడకుండా మీరు ప్రసంగాలు చేస్తే బాగుంటుంది, లేదు వైఎస్ షర్మిలారెడ్డి అనిపించుకునే కంటే మీ భర్త పేరు ఇంటి పేరు పెట్టుకొని మీరు రాజకీయాలు చేయండి అనేటువంటి సలహాలు కూడా ఇస్తున్నారు. నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఎస్ సార్. ఈ మన తెలుగు తక్కువ మనం ఎలా ఏడుస్తుందంటే, మావిడిది ఆధార్ కార్డులో నా ఇంటి పేరు తీయించిన, దాని ట్రాక్ రికార్డ్ అంతా దాని ఇంటి పేరుతోనే ఉంది. మళ్ళీ చచ్చినట్టు ఆధార్ కార్డు పేరు నేను మార్చుకోవాల్సి వచ్చింది దాని ఇంటి పేరుతో. అలాంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నప్పుడు ఇంటి పేర్లు తేట అవుతుంది. చెట్టు పేరు అమ్ముకుని కాయలు అమ్ముకోవడం అంతకన్నా ఇంకెట్లేదు. రాజశేఖర రెడ్డి గారు సార్ అంతే, ఆయన అంతే. ఆయన దేవుడు, ఆ దేవుడు ఏరా అయిపోయింది. తదనంతరం దేవుడి ఆచ్ఛాదనలో ఉన్న 2 పిల్లలు అనుకుంటే ఎవరి వల్ల ఇందాక చెప్పాను కదా సెట్ కదా, ఆయన వల్ల 10 మంది శాత తీరుతారు సెట్ కాడ. ఈ అమ్మాయి వెళ్ళింది అనుకుంటే ఏటవుద్ది, ఉన్నోడు బయటికి వెళ్ళవలసి వస్తుంది 9 మందికి ప్లస్ ఈ అమ్మాయి. ఇదే జగన్మోహన్ రెడ్డి కొత్త సెట్ నాటాడు, 10 మందికి శాత తీరి కార్యక్రమం ఇచ్చాడు. ఎవరి వైబ్రేషన్స్ ఎక్కువ ఉన్నట్టు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఆ పేరుని పెద్ద చేయకపోయినా అట్లీస్ట్ పాడు చేయకుండా అయితే ఉండాలనేటువంటి వీళ్ళకి వెనకాల శనిసారి ఇచ్చారు కదా. సునీతమ్మకి వీళ్ళకి 2 భర్తలు ఉన్నారు కదా, ఒకడు గనుల భర్త ఒకడైతే ఇంకోటి ఆస్తుల భర్త ఉన్నాడు. మనం ఎటు చేస్తుంది దానికి. సో ఫైనల్గా ఈ స్టార్టింగ్ ఇచ్చినటువంటి మెసేజ్లో ఎలా చూడాలంటారు సార్? రాజకీయాలు ఏ విధంగా మారిపోతాయి? అతి అంటారు దాన్ని. కేవలం సినిమా యాక్టర్లకి ఈ అమ్మాయికి కూడా 10 మంది జనాలు ఆహాకారాలు ఇలాంటివన్నీ ఉంటే ఈ అమ్మాయికి నచ్చుతుంది, అందుకని ఇంకేట్లేదు. ఒరిజినల్గా ఏం ఎబిలిటీ లేకపోయినా సరే వాళ్ళ నాన్నగారి వలన వచ్చిన వైబ్రేషన్స్తో తను సర్వైవ్ అవ్వడానికి సస్టైన్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది, అంతకని ఇంకేం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి షర్మిల గారు ఇచ్చినటువంటి మొదటి ప్రసంగానికి సంబంధించి ప్రసాద్ గారు ఇచ్చినటువంటి విశ్లేషణ. ఇది నాటి ఇంటర్వ్యూ. మరొక గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.